అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి. వన్ హాస్పిటల్స్ కరీంనగర్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో రీసెంట్ టైమ్స్లో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే చాలా తక్కువ వయసులో ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సడన్గా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం, చిన్న వయసులో హార్ట్ అటాక్లు రావడం, ఇట్లాంటి వాటి గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీన్ని మనం ముందుగానే తెలుసుకోవడానికి ఏం చేయొచ్చు, ప్రివెంటివ్ మెథడ్స్ ఏం చేయొచ్చు అన్న దాని గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఒక అరౌండ్ 30-35 ఏజ్ దాటింది అంటే మినిమం అట్లీస్ట్ ఫర్ 1 ఇయర్కి ఒక్కసారి ఎంటైర్ కార్డియాక్ చెకప్, అంటే కార్డియాక్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, మనకు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, టీఎంటీ టెస్ట్ కానీ, కొన్ని కొలెస్ట్రాల్ ప్రొఫైల్స్, ఈసీజీస్, మిగతా లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల ఇన్ కేస్ ఏమన్నా ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ముందుగానే పసిగట్టవచ్చు. అయితే దీనిలో చాలామంది ఇంకోటి అడిగేది ఏంటి అంటే గుండెకి సంబంధించిన టెస్ట్లకు వచ్చేసరికి ప్రివెంటివ్గా ఈ 2D ఈకోకి, యాంజియోగ్రామ్కి, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్కి డిఫరెన్స్ ఏంది అన్నది చాలామంది అడుగుతుండే ప్రశ్న. సో బేసిక్ ఏంటంటే మనకు ట్రెడ్మిల్ టెస్ట్ అనేది దానిలో ఏం చేస్తారంటే ఈసీజీ అనేది మనకు కంప్లీట్గా వైర్స్ అన్ని కనెక్ట్ చేసేసి ట్రెడ్మిల్ పైన వాకింగ్ చేపిస్తారనమాట. సో మన హార్ట్ రేట్ నార్మల్గా మనం టాలరేట్ చేయగలిగేది 220 మైనస్ మన ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనం 100% అచీవ్మెంట్గా తీసుకుంటాం. సో మనం స్ట్రెయిన్ అయినప్పుడు, హార్ట్ని స్ట్రెయిన్ చేసినప్పుడు ఈసీజీలో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా, ఇస్కెమిక్ చేంజెస్. సో అట్లాంటప్పుడు ఏంటంటే టీఎంటీ పాజిటివ్ అని వచ్చింది అంటే మనకి నెక్స్ట్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈసీజీలో చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లోపల స్టార్ట్ అయింది, బట్ స్ట్రోక్ వచ్చేంత సివియర్ ఫామ్కి ఇంకా రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ 30%, 40%, 50% ఎంతో కొంత బ్లాక్ ఉంది. ఆ హార్ట్ను స్ట్రెయిన్ చేసినప్పుడు వెజల్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయి అప్పుడు మనకు ఇస్కెమిక్ చేంజెస్ కనిపించే ఛాన్స్ ఉంటుంది గుండె మీద లోడ్ ఎక్కువైనప్పుడు. సో అది మనం ఫ్యూచర్లో రాబోయే స్ట్రోక్స్ అట్లాంటివి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది టీఎంటీ ద్వారా. ఇది కాకుండా రెండోది 2D ఈకో. 2D ఈకో అనేది మనం ముందుగానే చేసుకోవడం వల్ల ఇలాంటి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పలేదు. 2D ఈకో అనేది కంప్లీట్లీ ఇమేజింగ్ టెస్ట్, అది స్కానింగ్ అది. సో దానిలో ఏంటంటే మనకు ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి ఫంక్షనింగ్ వీక్ అయిపోయి ఒక ఏరియా అంతా చచ్చుబడిపోయింది, మూమెంట్ ఎక్కువ లేనప్పుడు అట్లాంటివి తెలిసే ఛాన్స్ ఉంటాయి. ఇది కాకుండా కొన్నిసార్లు మనకు కాంజనైటల్ హార్ట్ డిసీజెస్, ఇప్పుడు మనం గుండెలో హోల్ ఉంది, అబ్నార్మల్ స్ట్రక్చర్ ఉంది అని చెప్పేసి అంటారు కదా, ఇట్లాంటివి తెలుసుకునే ఛాన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా కార్డియాక్ ఫంక్షన్ డ్యామేజ్ అయ్యేంత వరకు 2D ఈకోలో కూడా తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అంటుంటారు ఈసీజీలో స్ట్రోక్ వచ్చింది అన్నారు, 2D ఈకో ఫంక్షనింగ్ అంతా నార్మల్ ఉంది. సో ఏంటంటే కొన్నిసార్లు మైల్డ్ డిసీజ్ అట్లాంటివి ఉన్నప్పుడు ఫంక్షనింగ్ ప్రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2D ఈకోలో తెలియదు. సో 2D ఈకో ఈజ్ బేసికల్లీ హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇది తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో మనం ముందు జాగ్రత్తగా 2D ఈకో చేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా యాంజియోగ్రామ్ గురించి, యాంజియోగ్రామ్లో బేసికల్లీ మనం కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది సిటీ స్కాన్ తోటి చేసి కాల్షియం స్కోర్ చేసేది ఉంటుంది. రెండోది ఇన్వేజివ్ మెథడ్, అంటే మనం నరం ద్వారా గుండె లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంజెక్ట్ చేసి చేసుకుని ఉంటుంది. దీనిలో గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి మనకి నరం ద్వారా వేసుకునేది. సిటీ స్కాన్లో ఏంటంటే కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఫర్ స్క్రీనింగ్ ఇట్ ఈస్ గుడ్. ఒకవేళ మనకు టీఎంటీ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చింది అంటే మీకు కొరోనరీ యాంజియోగ్రామ్ అడ్వైజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాంజియోగ్రామ్ తర్వాత దానిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి అంటే అది మెడిసిన్స్ తోటి కవర్ అయ్యేంత ఉందా, లేదు మరీ సివియర్ ఫార్మ్స్ మోర్ దెన్ 80%, 90% ఉంటే స్టంటింగ్కి కార్డియాలజిస్ట్ అడ్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది బేసికల్గా డిఫరెన్స్ మన 2D ఈకోకి, టీఎంటీకి అండ్ కొరోనరీ యాంజియోగ్రామ్కి. సో మై పర్సనల్ సజెషన్ ఈజ్ లైక్ ఒక 30-35 ఏజ్ దాటింది అంటే రెగ్యులర్గా షుగర్ టెస్ట్లు, బీపీ టెస్టు, ప్లస్ కొలెస్ట్రాల్ ప్రొఫైలు, లివర్ ఫంక్షను, కిడ్నీ ఫంక్షను, టీఎంటీ, ఇవి మినిమం ఒక 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటే కొంచెం మనం హెల్తీగా ఉండి ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.